ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా. ఓకే ఫైన్. సో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకున్నారు. చూడండి, మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ. మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ క్వశ్చన్ మార్క్. ఎఫ్ఐ అంటే అసలు ఏంటి? మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ క్వశ్చన్ మార్క్. సో ఎఫ్ఐ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? సో క్వశ్చన్ మార్క్ ఎఫ్ఐ అవి మొత్తం సెలెక్ట్ చేసి పైన కలర్ యాడ్ చేయని చెప్తాను. క్వశ్చన్ మార్క్ క్లారిటీ ఉంటుంది కొంచెం. అది అది కదా, అదే 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 అగ్రి ఎల్లో 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 ఎల్లో. చూడండి, మీనింగ్ ఆఫ్ ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఆన్సర్ యాడ్ చేయండి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. Financial accounting, it is external reporting. It is external reporting and it is financial statement. It is financial statement. So FI అంటే ఏంటి? మీట్లో ఉన్నారు ఎవరు? శివాజీ గారు మీట్లో ఉండండి. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఒక కంపెనీకి సంబంధించి ఇయర్ ఎండింగ్ టోటల్ గా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత జరిగింది, అలాగే కంపెనీకి ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, అంటే లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే కంపెనీ అనేది ఒక లీగల్ ఎంటిటీ అనమాట, ఒక లీగల్ అనమాట. సో గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. సో ఎఫ్ఐ వల్ల మీరు ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనం చేసే కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని ఎఫ్ఐ లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్ ని జనరేట్ చేస్తారు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఈ రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా సబ్మిట్ చేస్తాం. కంపెనీ లాస్ లో ఉందా, ప్రాఫిట్ లో ఉందా, ఎంత ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సిఓ. మీనింగ్ ఆఫ్ సిఓ. సిఓ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ సిఓ. సిఓ అంటే క్వశ్చన్ మార్క్, కలర్ యాడ్ చేయండి. మీనింగ్ ఆఫ్ సిఓ. సిఓ అంటే కంట్రోలింగ్. సిఓ మీన్స్ కంట్రోలింగ్. కంట్రోలింగ్. సిఓ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్. ఇట్ ఈజ్ controlling. CO means controlling. It is internal reporting and decision making. So internal reporting, CO anta kuda enti internal reporting. Decision making paina depend ayi untundi CO anta kuda. Internal reporting ante enti? Example, internal reporting ante department wise enta ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది, లేదంటే ఒక ప్రోడక్ట్ పైన ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఎంత దాని తక్కువ అమౌంట్ కి ఎలా తయారు చేయొచ్చు,
అలాగే అన్నెసరీ కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు. ఎవరక్కడ మ్యూట్ లో ఉండాలండి ఎవరైనా. క్లాస్ టైంలో మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అన్నెసరీ కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు. సో ఇదంతా కూడా సిఓ ఉపయోగపడుతుంది అనమాట. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఓకే, సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు అనమాట. నెక్స్ట్ చూడండి, ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అది పైకి యాడ్ చేసేది కరెక్ట్ గా క్వశ్చన్ మార్క్ పైన. సిఓ ఇచ్చారు కదా, కరెక్ట్ గా పైన ఉండాలి. నెక్స్ట్ కిందికి రండి. ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఎఫ్ఐ నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి? మేజర్ గా ఉండేవి ఆర్గనైజేషనల్, ORGINIZATIONAL, ORGANIZATIONAL, organizational structure. STRUCTURE, CTURE, STRUCTURE. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కలర్ యాడ్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎఫ్ఐలో ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ వన్ కంపెనీ. ఫస్ట్ వన్ 4 పాయింట్స్ ఉంటాయండి. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో మేజర్ గా 4 పాయింట్స్ ఉంటాయి. కంపెనీ, కంపెనీ కోడ్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, COMPANY, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, CREDAT, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, DIE తీసేయండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఏమేమి ఉంటాయి? కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇవేంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అండి ఇవన్నీ కూడా. నేను నోట్స్ చెప్తుంటాను, ప్రతి క్లాస్ కి నోట్స్ చెప్తాను. నోట్స్ చెప్పానంటే మీనింగ్ ఏంటి? అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుందని అర్థం. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? టోటల్ గా 4 పాయింట్స్ ఉంటాయి. కంపెనీ అనేది వన్ ఆఫ్ ది పాయింట్, కంపెనీ కోడ్ వన్ ఆఫ్ ది పాయింట్, బిజినెస్ ఏరియా వన్ ఆఫ్ ది పాయింట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా వన్ ఆఫ్ ది పాయింట్. సో ఇలా టోటల్ గా 4 స్టెప్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ కోడ్, సైడ్ హెడింగ్ పెట్టు. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఇది అనే ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ఇది అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఫస్ట్ కంపెనీ కదా మనం డిస్కస్ చేయాల్సింది. కంపెనీ తీసుకోండి, ఫస్ట్ కంపెనీ తీసుకోండి. కంపెనీ ఫస్ట్. కంపెనీ అంటే ఏంటి? అక్కడ మీరు నేను చెప్తాను అవి. ఎవరు మ్యూట్ లో ఉండండి, ఎవరైనా మ్యూట్ లోకి వస్తున్నారు. కంపెనీ తర్వాత కలర్ యాడ్ చేసి కంటిన్యూ చేయండి. కంపెనీ ఈజ్ అండ్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. Company is an highest organizational unit in financial accounting for
in financial accounting for individual financial statements. Individual financial statements. Are created accounting to individual character change. It is highest organizational unit. It is organizational unit. It is organizational unit to financial account in financial accounting for individual financial statements. Individual financial statements are created accounting to relevant legal requirements. Legal requirements. సో ఏంటి యాక్చువల్గా చూడండి, కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఫస్ట్ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి, అంతే కదా. టాటా అనేది ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే ఏంటి, ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. అందువల్ల దీన్ని టాటా ఉంది. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా అనేది ఒక హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా గ్రూప్ అంటారు, అది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నమాట. అంటే ఎందువల్ల ఇలా చెప్తారు, ఇవన్నీ దేనికి ఉపయోగపడుతుంది మనకి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తారు, వాటి పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే లీగల్ రిక్వైర్మెంట్స్ ని ఫాలో అవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కంపెనీ అనేది ఒక టాటా ఉంది, బిర్లా ఉంది, వీళ్ళంతా ఎలా ఉంటారు, ఎలా వర్క్ చేస్తారు, ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలి. అలాగే రిలవెంట్ టు లీగల్ రిక్వైర్మెంట్స్ అన్నాడు, అంటే లీగల్ ని ఫాలో అవ్వాలి. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవ్వాలి. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే, దీన్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీని. అలాగే కంపెనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. నెక్స్ట్ పాయింట్, ఏ కంపెనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది one or more company codes. A company is a part of the one or more company codes. అంటే ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, టాటాలో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇవన్నీ ఏంటి, డివిజన్స్ అన్నమాట. అంటే ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో కంపెనీ అంటే అర్థమైందా, టాటా అంటే ఎగ్జాంపుల్, కంపెనీ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ పైకి పని చేయండి, నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, కంపెనీ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీస్. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నమాట. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ ఏంటి, కంపెనీస్. కంపెనీ అంటే ఏంటి అర్థమైంది కదా మీకు, అందరికీ అర్థమైందా లేదా. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, వీటిని ఏమంటారు, కంపెనీస్ అంటారు. అర్థమైందా లేదా, కన్ఫర్మ్ చేయండి. అర్థమైంది సార్. సో ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నమాట. సో ఇది ఫస్ట్, కంపెనీ ఏంటంటే మీకు అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఏముంది, కంపెనీ కోడ్, సైడ్ హెడ్డింగ్. కంపెనీ కోడ్ అంటే ఏంటో కూడా చూద్దాం.
Company code. It is smallest organizational unit. It is smallest organizational unit in the smallest. Company code is a smallest organizational unit in SAP. Smallest organizational unit in SAP. It is mandatory step in SAP. It is mandatory అన్నమాట. మ్యాండేటరీగా కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయాలి. చేయకపోతే మనము ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ చేయలేము. ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్. సారీ, ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్ ఇన్ SAP. అలాగే ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ SAP. నెక్స్ట్ పాయింట్. It is mandatory step in SAP. అలాగే కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. ఫైనాన్షియల్ కంపెనీ కోడ్ అనేది ఏంటి? లీగల్ ఎంటిటీ అన్నమాట. మనం గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఎలా సబ్మిట్ చేస్తారు? కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని సబ్మిట్ చేస్తారు. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ we will submit the financial reports to the government. గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ we will submit the reports to గవర్నమెంట్. గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తామండి. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం అన్నమాట. మ్యూట్ లో ఉండాలండి. ఎవరు గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి. ఎవరు విత్ నేమ్ తోనే జాయిన్ అవ్వాలి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అయితే రిమూవ్ చేసేస్తాం. ఎందువల్ల అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదా. సో విత్ నేమ్ తోనే జాయిన్ అవ్వాలి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి. ఓకేనా? సో కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. తర్వాత కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్ టాటా అనేది ఏంటి? Based on the company code, you will submit the. Sorry, based on the company code, we will submit the financial statements to the government. Financial statements ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. కంపెనీ కోడ్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ స్టెప్ అన్నమాట. SAP లో మ్యాండేటరీ స్టెప్ కంపెనీ కోడ్ అనేది. సో ఎందుకు కంపెనీ కూడా ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్ ఎంటిటీ అనమాట. లీగల్ ని ఫాలో అవుతూ గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఏదైనా సరే ఇండియాలో ఉంటే ఇండియన్ గవర్నమెంట్ లీగల్ ఫాలో అవ్వాలి. చైనాలో ఉంటే చైనా లీగల్ ఫాలో అవ్వాలి. సో ఇట్లా లీగల్ ని ఫాలో అవడానికి మనకి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఏది చేసినా కూడా ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. నేమ్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. అట్లా SAP లో ఎస్పెషల్లీ FI లో కంపెనీ కోడ్ అనేది వన్ ఆఫ్ ది ఐడెంటిటీ అనమాట. మీరు ఏ వర్క్ అయినా చేయండి, కంపెనీ కోడ్ బేస్ గా చేసుకునే చేస్తారు. ఓకే, ఒక ఐడెంటిటీ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఎగ్జాంపుల్ చెప్పాము కదా. ఎగ్జాంపుల్ ఏముంది? ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకున్నాం. టాటా అనేది ఏం చెప్పుకున్నాం పైన? యాక్చువల్లీ టాటా గ్రూప్. కిందకి రండి చెప్తాను. కిందకి రండి. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. టాటా గ్రూప్. బ్రాకెట్ లో కంపెనీ అని పెట్టండి. కంపెనీ, ఇది కంపెనీ కదా. ఫస్ట్ లో చెప్పుకున్నాం. టాటా గ్రూప్ అంటే ఏంటి? కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్ బ్రాకెట్ కింద టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? టాటా మోటార్స్. నేను చెప్తాను ఇవ్వండి. టాటా మోటార్స్ బ్రాకెట్ లో కంపెనీ కోడ్. టాటా మోటార్స్ బ్రాకెట్ లో కంపెనీ కోడ్. టాటా టెలికాం బ్రాకెట్ లో కంపెనీ కోడ్. టాటా టెలికాం కంపెనీ కోడ్ చూడండి. టాటా టెలికాం కంపెనీ కోడ్.
టాటా ఏఐజీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఏఐజీ అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ అంటారు, ఇన్సూరెన్స్ కంపెనీ. టాటా ఏఐజీ కంపెనీ. సో టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా అనేది ఫస్ట్ చూపించండి, కలర్ యాడ్ చేయండి. టాటా గ్రూప్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా మోటార్స్ ఉంది, అది కంపెనీ కోడ్ అవుతుంది. టాటా టెలికాం ఉంది, అది వన్ ఆఫ్ ది కంపెనీ కోడ్. టాటా ఏఐజీ ఉంది, అది వన్ ఆఫ్ ది కంపెనీ కోడ్. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ నేమ్ ఏదైతే టాటా అనేది ఒక బ్రాండ్ ఉందో దాన్ని ఏమంటారంటే కంపెనీ అంటారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. సో టాటాలో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా స్టీల్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ తెలియాలి మ్యాండేటరీగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? టాటా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా ఏజీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అంటారు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? అందువల్ల కంపెనీ కోడ్ అనేది ఆర్గనైజేషన్ లో స్మాలెస్ట్ యూనిట్ అంటాం. ఎందువల్లంటే టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది వన్ ఆఫ్ ది డివిజన్, టాటా టెలికాం అనేది టాటా గ్రూప్ లో వన్ ఆఫ్ ది డివిజన్, టాటా ఏజీ అనేది టాటా గ్రూప్ లో వన్ ఆఫ్ ది డివిజన్. అందువల్ల కంపెనీ కోడ్ ఏమంటారు? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. అలాగే మరి గ్రూప్ ఆఫ్ కంపెనీని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఎందువల్ల అంటే అది మెయిన్ కాబట్టి. టాటా గ్రూప్ లోనే ఉంటాయి. టాటా టెలికాం అయినా, టాటా మోటార్స్ అయినా, టాటా ఏజీ అయినా, లేదంటే టీసీఎస్ ఉంది, ఇవి ఏదైనా సరే ఎనీ కంపెనీ అన్నమాట. సో కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ తెలియాలి మీకు. అలాగే రిలయన్స్ గ్రూప్ ఉంది. యాక్చువల్లీ రిలయన్స్ గ్రూప్ ఎందుకు చెప్తున్నా అంటే సమ్ పీపుల్ దే డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. నాకు కాల్స్ వస్తుంటాయి, సార్ నేను వేరే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యాను సార్ అంటారు. కంపెనీ కోడ్కి కంపెనీ డిఫరెన్స్ తెలియదు, అందువల్ల క్లారిటీ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్. రిలయన్స్ గ్రూప్ బ్రాకెట్లో ఏంటి? కంపెనీ. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ లో ఏమేమి ఉన్నాయి? కంపెనీ కోడ్స్ ఏమేమి ఉంటాయి? రిలయన్స్ గ్రూప్ కలర్ అది కొంచెం హైలైట్ చేయండి, మెయిన్ కదా అది. టాటా గ్రూప్ చేసినట్లే చేయండి, ఎల్లో కలర్ యాడ్ చేసినా బెటర్, క్లారిటీ ఉంటుంది కొంచెం. సో రిలయన్స్ గ్రూప్ అన్నమాట. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దీని ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. యాక్చువల్ కంపెనీ కోడ్ కూడా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? రిలయన్స్ లో ఏమేమి చెప్పచ్చు? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్ అనేది కంపెనీ కోడ్, బ్రాకెట్ లో కంపెనీ కోడ్. రిలయన్స్ ట్రెండ్స్, TRENDS, ట్రెండ్స్ బ్రాకెట్ లో కంపెనీ కోడ్. రిలయన్స్ ఫ్రెష్ కూడా ఉంది, అది కూడా కంపెనీ కోడే. రిలయన్స్ ఫ్రెష్ కంపెనీ కోడ్. రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్. రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్. రిలయన్స్ ఫుట్ ప్రింట్ అని కూడా తెలుసు కదా, షూస్ అవి కూడా సేల్ చేస్తారు. రిలయన్స్ FOOT ఫుట్ PRINT ప్రింట్ బ్రాకెట్ లో కంపెనీ కోడ్. రిలయన్స్ లివింగ్ రిలయన్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. రిలయన్స్ వాళ్ళకి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటారు, టౌన్షిప్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. రిలయన్స్ లివింగ్ బ్రాకెట్ లో కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, రిలయన్స్ గ్రూప్ అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే ఏంటది? కంపెనీ అన్నమాట. సో ఆ కంపెనీ కోడ్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. రిలయన్స్ ట్రెండ్స్ అని, రిలయన్స్ ఫ్రెష్ అని, రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ అని, అలాగే రిలయన్స్ లివింగ్ అని. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్. సో కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు?
డివిజన్స్ అన్నమాట. ఈ డివిజన్స్ అన్నిటిని కూడా కంపెనీ కోడ్స్ అంటారు. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ లో డిఫరెంట్ కంపెనీస్ ఐ మీన్ డివిజన్స్ ఉన్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ ఫుడ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని ఏమంటారు? వీటన్నిటినీ కూడా ఏమంటారు? కంపెనీ కోడ్స్ కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ అలాగనమాట. వన్ మోర్ ఇంకోటి యాడ్ చేయండి. బిర్లా గ్రూప్ ఉంది. ఎగ్జాంపుల్ బిర్లా గ్రూప్ ఉంది. బిర్లా గ్రూప్ అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా అనేది వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. బ్రాకెట్ లో కంపెనీ, ఇది కంపెనీ అన్నమాట. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? బిర్లాలో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బిర్లా సిమెంట్, బ్రాకెట్ లో కంపెనీ కోడ్. బిర్లా సిమెంట్ అనేది ఒక డివిజన్, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, దీన్ని ఒక కంపెనీ కోడ్ అంటారు. అలాగే బిర్లా వల్ల ఇంకేమున్నాయి? సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సూపర్ మార్కెట్స్, బిర్లా సూపర్ మార్కెట్స్. మోర్ ఏదో ఉంది కదా, అది బిర్లా వాళ్ళది. బిర్లా మోర్ సూపర్ మార్కెట్స్ అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది కంపెనీ కోడ్. ఇంకా ఇంకోటి కూడా ఉంది, మామ్ అండ్ మీ అంట. తెలుసా మీకు? ఆ కిడ్స్ కి సంబంధించిన టాయ్స్ కూడా సేల్ చేస్తారు. మామ్ అండ్ మీ ఎందుకు వచ్చింది? కంపెనీ కోడ్ మామ్ అండ్ మీ అని కోడ్ ఉంది. ఇది ఎగ్జాంపుల్స్ అన్నమాట. మామ్ అండ్ మీ. ఓకే, ఇది కూడా కంపెనీ కోడ్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? మెయిన్ అన్నమాట. బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లాలో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, బిర్లా మోర్, మామ్ అండ్ మీ, ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్ అన్నమాట. సో కంపెనీకి కంపెనీ కోడ్కి మీకు డిఫరెన్స్ తెలియాలి. ఓకే, కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ ఇదేనే. కంపెనీ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ కోడ్ అంటే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నమాట. అది పైన ఉంది కదా, మనం టైప్ చేసామా చూడండి, అర్థమైందా? కంపెనీ కోడ్ కి కంపెనీ డిఫరెన్స్ అనేది. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నమాట. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ. ఎందుకు ఉపయోగపడుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ వి విల్ సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ కి కంపెనీ కోడ్స్ బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో సబ్మిట్ చేస్తాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా సైడ్ హెడ్డింగ్ యాడ్ చేసుకోండి. వన్ మినిట్ లైన్ లో ఉండండి. యాడ్ చేసుకోండి. బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ ది కంపెనీ కోడ్. Business area is nothing but branch of the company code. Business area is nothing but branch of the company code. Hello, everyone. చూడండి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ ది కంపెనీ కోడ్. యాక్చువల్గా నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము?
విజయవాడలో బ్రాంచ్ ఉందండి అని చెప్తారు, వైజాగ్ లో బ్రాంచ్ ఉందని చెప్తారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ అంటే తెలుసు మీకు, మీ కంపెనీ కోడ్ అంటే ఏంటో అర్థమైంది. ప్రతి కంపెనీ కోడ్ కూడా ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. వీళ్ళకి ఏంటి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటుంది, వైజాగ్ లో బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటుంది, ఆదిలాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది, కరీంనగర్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఇట్లా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్ ఏమంటారు? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? బ్రాంచ్ అని పిలుస్తాం మనం. రెగ్యులర్ గా యూజ్ చేసే లెటర్ ఏంటి? బ్రాంచ్. సో ఆ బ్రాంచ్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారంటే బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ ది కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్రాంచ్ అన్నమాట. దాన్ని ఏమంటారు? ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. సో మీరు ఎస్ఏపిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి బ్రాంచ్ అనే లెటర్ ని వదిలేయాలి మీరు ఈ రోజు నుండి. సో బిజినెస్ ఏరియా అని చెప్పాలి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ ది కంపెనీ. సో నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. క్లియర్ కదా? క్లియర్ సార్. ఇది బిజినెస్ ఏరియా అన్నమాట. బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఏముంది? బిజినెస్ ఏరియా అర్థమే. ఎగ్జాంపుల్ విజయవాడ బిజినెస్ ఏరియా, వైజాగ్ బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా, అవి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. నెక్స్ట్ పాయింట్ ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? యాక్చువల్గా కంట్రోల్ చేస్తారు. మీకు క్రెడిట్ కార్డు ఉంది, మీరు ఎంత షాపింగ్ చేయగలరు ఫర్ డే? మాక్సిమం 20,000 మీ లిమిట్ అనమాట అది. మీకు డెబిట్ కార్డు ఉంది, మాక్సిమం అమౌంట్ ఎంత విత్డ్రా చేయగలరు? మాక్సిమం 1 lakh విత్డ్రా చేయగలరు. దీన్ని ఏమంటారంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఒక క్రెడిట్ ని, ప్రతి కంపెనీకి కూడా క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంటుంది. లిమిట్ ని కంట్రోల్ చేస్తారు. ఓకేనా? సో దీని ఏమంటారంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. లిమిట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. నేను నోట్స్ చెప్తానండి, ఎక్కడ చెప్పరు బయట. ప్రతి దానికి కూడా నోట్స్ చెప్తాను. సో నోట్స్ చదువుకుంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. నా ప్రీవియస్ సెషన్స్ లో చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ 4-5 lakhs నుంచి 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఒక పర్సన్ గౌతమ్ అని. బట్ వన్ థింగ్ అండి, సో నోట్స్ ఎవరైతే చాలా మంది ఏం చేస్తారంటే మెటీరియల్ చదవని వాళ్ళు జాబ్స్ రావండి, అది కూడా చెప్తున్నాను. సో అందువల్ల నోట్స్ చెప్తున్నాను, మీకు ఇంకా డెప్త్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొంచెం కమాండింగ్ ప్రాపర్ గా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. Administrating the credit management functions. Relating to the customers. The phone switch off అవుతుందా? మీట్లో ఉండండి ప్లీజ్. రిలేటింగ్ టు ది కస్టమర్స్. ప్రతి కంపెనీకి కస్టమర్స్ ఉంటారు కదా. సో వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్లియర్ కదా? ఇవి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనమాట. ఇది మేజర్ గా ఒక కంపెనీలో ఉండేటటువంటి మేజర్ పార్ట్స్. ఇవి ఏంటవి? కంపెనీలో ఏమేమి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, ఏమేమి ఉంటాయి? కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పైన చూపించండి. అన్ని అర్థమైనాయి కదా? ఒక కంపెనీలో ఏమేమి ఉంటాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్ గా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్లియర్ కదా?
సార్ ఇస్తారు నో ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్పాను, మీరు రెస్పాండ్ అవ్వాలి. మిగతా వాళ్ళు అర్థమైందా? సింబల్స్ ఉన్నాయి, అవి యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఎస్ సార్. 1% రెస్పాండ్ అవుతున్నారు. సో దీన్ని ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. తర్వాత కంట్రోలింగ్, ఇప్పుడు ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు మీరు, ఫైన్. మరి సిఓ కూడా ఉంది, సిఓలో కూడా ఉంటుంది అనమాట. క్రెడిట్ సిఓలో కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంట్రోలింగ్ ఏరియా. సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ 3 పాయింట్స్ ఉంటాయండి. కంట్రోలింగ్ ఏరియా ఫస్ట్ వన్, కంట్రోలింగ్ ఏరియా ఫస్ట్ వన్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఫస్ట్ వన్ ఏంటి? కంట్రోలింగ్ ఏరియా. రెండవది ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ అండి, నాట్ ట్రాఫిక్, ప్రాఫిట్, ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్. ఈ 3 అనమాట. సిఓలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి? ఈ 3 పాయింట్స్ ఉంటాయి. అవి సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. కలర్ యాడ్ చేయండి. సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏముంది? కంట్రోలింగ్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఈ 3 అనేది మ్యాండేటరీ అనమాట. ఓకేనా? రైట్. సో ఎఫ్ఐలో ఏముంటుంది? ఎగ్జాంపుల్, ఎఫ్ఐలో ఆర్గనైజేషన్, స్మాలెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏంటి? కంపెనీ కోడ్. యాక్చువల్ కంపెనీ కోడ్ కూడా మనం హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పొచ్చండి, తప్పేం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు కంపెనీ కోడ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, బోత్ ఆర్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్. అవి లేకుండా ఏది జరగదు. ఓకే, ఎఫ్ఐలో ఏముంటుంది? కంపెనీ కోడ్ ఉంటుంది. మీరు ఏది చేసినా సరే కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని చేస్తారు. ఎఫ్ఐలో కంపెనీ, ఇది ఎఫ్ఐలో ఏముంటుంది? ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ కంపెనీ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఎఫ్ఐ కిందకి రండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? లాస్ట్ లో నెక్స్ట్ టైప్ చేయండి ఎఫ్ఐ. In FI, major objective is company code. Main objective, okay, major, okay, fine, is company code. FI లో ఏముంటది? కంపెనీ కోడ్ ఉంటుంది. FI లో మీరు ఏ వర్క్ చేసినా సరే కంపెనీ కోడ్ ఏంటని చెప్పేసి ఫస్ట్ కంపెనీ కోడ్ చూస్ చేసుకుంటారు. ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, ఏం తీసుకుంటారు? కంపెనీ కోడ్ తీసుకుంటారు. నెక్స్ట్ సిఓ, మేజర్ ఆబ్జెక్టివ్ ఈస్ కంట్రోలింగ్ ఏరియా. ఎఫ్ఐలో ఏముంటుంది? కంపెనీ కోడ్ ఉంటుంది. సిఓలో ఏముంటుంది? కంపెనీ కోడ్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే ఎఫ్ఐకి వెళ్తేనేమో కంపెనీ కోడ్ అనేది మేజర్ ఆబ్జెక్టివ్ అవుతుంది, మెయిన్ ఆబ్జెక్టివ్ అవుతుంది. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అవుతుంది, కంట్రోలింగ్ ఏరియా. క్లియర్ కదా? ఎఫ్ఐలో ఏముంది? మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? కంపెనీ కోడ్. సిఓలో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? కంట్రోలింగ్ ఏరియా. అలాగే ఎఫ్ఐలో బిజినెస్ ఏరియా, ఇన్ సిఓ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్. ఇన్ సిఓ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్. మనకి ఎఫ్ఐలో బిజినెస్ ఏరియా ఉంది. బిజినెస్ ఏరియా అంటే మనం డిస్కస్ చేస్తాం. సిఓలో దాన్ని ఎలా చెప్తారు? కాస్ట్ సెంటర్. అంటే బిజినెస్ ఏరియా ప్లేస్ లో కాస్ట్ సెంటర్ ఉంటుంది అనమాట. బిజినెస్ ఏరియా ప్లేస్ లో కాస్ట్ సెంటర్ ఉంటుంది. ఈ సిఓ సంబంధించినవన్నీ కూడా సిఓలో కవర్ అవుతాయండి, ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మాత్రమే చెప్పాను. సిఓలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి: కంట్రోలింగ్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఎఫ్ఐలో మేజర్ ఆబ్జెక్టివ్ అనేది కంపెనీ కోడ్. సిఓలో మేజర్ ఆబ్జెక్టివ్ అనేది కంట్రోలింగ్ ఏరియా. సిఓలో బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్. మనం బిజినెస్ ఏరియా యూజ్ చేస్తున్నాం ఎఫ్ఐలో. దీన్ని సిఓలో ఎలా చెప్తారు? కాస్ట్ సెంటర్ అని చెప్తారు. కాస్ట్ సెంటర్.
ఓకే, నెక్స్ట్ ఇన్ ఎఫ్ఐ కంపెనీ కోడ్ ఈస్ హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐ లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐ లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. హైయెస్ట్ హైరార్కీ. CO లో కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హై. ఇన్ CO కంట్రోలింగ్ ఏరియా ఇస్ హైయెస్ట్ హైరార్కీ. మళ్ళీ COకి వెళ్ళారనుకోండి, కంట్రోలింగ్ ఏరియా అనుకున్నాం కదా, సో దాన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. CO లో కంట్రోలింగ్ ఏరియా ఇస్ హైయెస్ట్ హైరార్కీ, కంట్రోలింగ్ ఏరియా. MM వెళ్ళారనుకోండి, MM కంట్రోలింగ్ ఏరియా ఇస్ హైయెస్ట్ హైరార్కీ. MM కి వెళ్ళారనుకోండి, ప్లాంట్. ఇన్ MM ప్లాంట్ ఈస్ హైయెస్ట్ హైరార్కీ. కాపీ పేస్ట్ చేసి ఇచ్చిపోయింది. ఇన్ MM లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఓకే, ఇదనమాట మేజర్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది ఎఫ్ఐ లో. జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా యూజ్ అవుతుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పాలి, ఎఫ్ఐ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, CO అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే ఏంటో కూడా చెప్పాలి. కంపెనీ కోడ్ ఇస్ అనే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ ఇస్ ది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. అలాగే కంపెనీ కోడ్ ఏమంటారు ఎఫ్ఐ లో, హైయెస్ట్ హైరార్కీ. ఓకే, నెక్స్ట్ క్లయింట్. క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే ఎవరు? మీరు యాక్చువల్ గా జాబ్ వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ లో కానీ, టెక్ మహేంద్రాలోనో, క్యాప్జెమినీలోనో వర్క్ చేస్తారు. క్యాప్జెమినీలోనో ఎక్కడో వర్క్ చేస్తుంటారు. ఇలా వర్క్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తారు? మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్, ఈ క్లయింట్ ని కూడా ఏమంటారంటే, మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరినా, క్లయింట్ అంటే ఎవరు? యాక్చువల్గా మీరు చేసే వర్క్ అంతా కూడా వీళ్ళకి. ఎగ్జాంపుల్, మీరు టాటా స్టీల్ వాళ్ళకి మీరు ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ లో మీరు వర్క్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ గా మీకు వాళ్ళు శాలరీ పే చేస్తారు. కానీ మీరు సర్వీస్ ఎవరికి చేస్తారు? టాటా స్టీల్ వాళ్ళకో, టాటా టెలికాం వాళ్ళకో, లేకపోతే బిర్లా సన్ లైఫ్ వాళ్ళకో, ఎవరికో వర్క్ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే క్లయింట్ అంటారు. అంటే మీరు SAP లో ఏది మ్యాప్ చేస్తున్నా సరే కంప్లీట్ గా మీ క్లయింట్ కే వర్క్ చేస్తారండి. క్లయింట్ కే వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? హీఈస్ ద సుపీరియర్ అనమాట. ఆయన వాళ్ళు పేమెంట్ చేస్తేనే మన శాలరీస్ వస్తాయి. సో క్లయింట్ అనే వాడిని కూడా ఏమంటారంటే యాక్చువల్ గా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ ని కూడా. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆయన తర్వాత క్లయింట్ ని కూడా అలాగే చెప్తారు. మీట్లో ఉండండి, ఎవరైనా మీట్లో ఉండండి ప్లీజ్. క్లయింట్ అంటే ఎవరు? హూ ఇస్ ద క్లయింట్? క్లయింట్ ఈస్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆర్గనైజేషనల్ యాడ్ చేయండి. క్లయింట్ ఈస్ ది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ లో ఆయన సుపీరియర్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు వర్క్ చేస్తారు. క్లయింట్ ఈస్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. జాబ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? క్లయింట్ లొకేషన్ వెళ్ళిపోతారు. ఎందువల్ల? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకోవాలి. క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్ కి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయీస్ ఎంతమంది తీసుకోవాలి, వీటి పర్పస్ అన్నమాట. హూ ఇస్ ద క్లయింట్? క్లయింట్ ఈస్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట క్లయింట్ అనేవాడు, సుపీరియర్. సో మీరు ఏ వర్క్ చేసినా సరే కంప్లీట్ గా మీ క్లయింట్ కే వర్క్ చేస్తారు. అందువల్ల క్లయింట్ ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకే, సో మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్ కే పని చేస్తారు. సో క్లయింట్ అనేవాడు సుపీరియర్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేయండి, ఏదైనా మ్యాప్ చేయండి,
బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తారు. అందువల్ల క్లయింట్ నేమ్ అంటారు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఇది క్లయింట్ అన్నమాట. మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్ కే చేస్తారు. మీరు టీసీఎస్ వాళ్ళు శాలరీ ఇస్తున్నారు, టీసీఎస్ కి పని చేసినట్టు కాదు, టీసీఎస్ క్లయింట్స్ కి వర్క్ చేస్తారు. ఇన్ఫోసిస్ వాళ్ళు శాలరీస్ పే చేస్తారంటే ఇన్ఫోసిస్ కి వర్క్ చేస్తున్నట్టు కాదు, ఇన్ఫోసిస్ వాళ్ళ క్లయింట్ కి వర్క్ చేస్తారు అనమాట. క్లియర్ కదా? ఎస్ సార్. రైట్. Yes, sir. Yes. సో రేపటి నుండి యాక్చువల్ గా డైలీ క్లాస్ 1 అవర్ అండి, బట్ సమ్ టైమ్స్ నేను 2 అవర్స్ కూడా తీసుకుంటాను. ఎందువల్లంటే ఎస్ఏపి చాలా ఉందండి. ఇది 3 months 4 months పడుతుంది. అంటే ప్రాపర్ గా చెప్పుకుంటూ వెళ్తే మినిమం 3 months పడుతుంది పక్కా. అలాగే మనం చార్జ్ చేసే అమౌంట్ లో 3 months 4 months చెప్తే వర్కౌట్ అవ్వదు. అందువల్ల కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేస్తాను. అంటే ఫస్ట్ ఒక 10 days మాత్రం 1 అవరే తీసుకుంటాను, డోంట్ వరీ. తర్వాత నుండి కొంచెం టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని టాపిక్స్ 1.5 hour కూడా ఉంటాయి, కొన్ని టాపిక్స్ 3 hours పడుతుంది. అంటే 3 days తీసుకుంటాను, కొన్ని 2 days తీసుకుంటాను, డిపెండ్స్ అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఇది మొత్తం చదవండి, ప్రాపర్ గా చదవండి. అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకుని వాళ్ళందరూ సర్వర్ యాక్సెస్ తీసుకోండి. ఓకే, రేపటి నుండి మనం ఎస్ఐపి లాగిన్ చేద్దాం, బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? సార్ నేను యాక్చువల్లీ Yes, sir. మెయిల్ వచ్చింది సర్వర్ యాక్సెస్ గురించి, బట్ ఏంటండి? సర్వర్ యాక్సెస్ గురించి మెయిల్ వచ్చింది, బట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఆ సపోర్టింగ్ టీం వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, Ah. ఎడిట్ ఎక్స్పీరియన్స్ చేసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. మీకు సర్వర్ ఇన్స్టలేషన్ అవ్వకపోతే సపోర్టింగ్ టీం వాళ్ళది నెంబర్ ఒకటి ఉంటుంది మెయిల్లో, వాళ్ళని కాంటాక్ట్ ఉన్నాయి. చేయండి. వాళ్ళకి 2 numbers ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ఇవ్వండి, వాళ్ళు 5 minutes లో చేసి ఇచ్చేస్తారు. ఓకే అండి. అంటే 10 తర్వాత ఉంటారు అవైలబుల్లో? ఆఫ్టర్ 10 తర్వాత కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్. ఓకే, ఇది సెషన్ అండి. ఈరోజు మనం రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. అలాగే క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియో మీకు చాట్ బాక్స్ లో ఉంటుందండి, ఆటోమేటిక్ గా పోస్ట్ అయిపోతుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, Sir. బాయ్. చెప్పండి. సార్ బిజినెస్ ఏరియాలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, కొంచెం పైకి తీసుకెళ్తారు సాయి గారు? ఏంటి మీ వాయిస్ క్లారిటీ లేదు? బిజినెస్ కింద సార్, కింద బిజినెస్ ఏరియాలో ఇంకా డౌన్ సార్. ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కంపెనీ కోడ్ సార్? అది కంపెనీ కోడ్, కంపెనీ కాదండి. గ్రూప్ ఆఫ్ కంపెనీకి బ్రాంచెస్ ఉండవు, కంపెనీ కోడ్ కే ఉంటది. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటాలో టాటా స్టీల్ అనేది వన్ ఆఫ్ ది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కే బ్రాంచెస్ ఉంటాయి. ఓకే సార్, డన్. టాటాలో టాటా మోటార్స్ ఉంది, ఏంటది? కంపెనీ కోడ్. సో ఆ కంపెనీ కోడ్ బ్రాంచెస్ ఉంటాయి. వైజాగ్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఢిల్లీ బ్రాంచ్ అంటారు. ఎందువల్ల? బిజినెస్ జరిగేది. కోడ్స్ కూడా ఉంటాయి కదా సార్, అది దాని గురించి. క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఎనీ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. లింక్ ఎవరికి ఇవ్వకండి, ఆ లింక్ ఎవరికి షేర్ చేయకండి, ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. గుడ్ డే. థ్యాంక్ చెప్తున్నా.